యాక్చువల్లీ దీంట్లో వాయిస్ డబ్బింగ్ మీరే చెప్పారు, ఎందుకంటే ఆ టెక్స్చర్ ఆఫ్ వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఇట్స్ రియల్లీ కూల్ ఫర్ దట్ క్యారెక్టర్ అనమాట. అంటే మీ వాయిస్కి ఎక్కడ కూడా సంబంధం లేకుండా ఉంది. సో అబౌట్ దట్ క్యారెక్టర్ అండ్ దట్ వాయిస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఎందుకంటే మేము మేము షూటింగ్లో ఎంత శ్రమ పెట్టామో డబ్బింగ్లో అంత పెట్టాము. ఎందుకంటే ఐల్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. నేను మాట్లాడితే ఇలా ఫాస్ట్గా ఉంటుంది, కానీ పుష్ప స్లోగా మాట్లాడుతుంది అండ్ బేస్లో మాట్లాడుతుంది. అండ్ ఈవెన్ తను నడవడం, నుంచోవడం, కూర్చోవడం, తిరిగి అవేమి నేను ఫాస్ట్గా ఉంటాను. నేను జనరల్గా ఫాస్ట్గా మాట్లాడతాను, ఫాస్ట్గా తిరుగుతాను, ఫాస్ట్గా నడుస్తాను. సో ఇవన్నీ నేను కేర్ఫుల్గా డీటెయిల్డ్గా చూసి చేసుకున్న విషయాలు ఇవన్నీ. అండ్ డబ్బింగ్కి వచ్చినప్పుడు అది బేస్లోనే ఉండాలి, అది స్లోగానే ఉండాలి, అది చాలా డెప్త్ ఉండాలి, ఇంపాక్ట్ ఉండాలి అనేది ఫస్ట్ డిసైడ్ అయింది. సో అందుకని మీరు ఆ వాయిస్ నాదే, నేనే డబ్బింగ్ చెప్పాను. అండ్ మోస్ట్లీ మేము మిమ్మల్ని బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నది సీతమ్మగిట్ల సిరిమల చెట్టు. దట్ క్యారెక్టర్ గివ్స్ అస్ మోర్ ఇంపాక్ట్. అంజలి గారు అంటే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది, తర్వాత గీతాంజలి. అండ్ అలాంటి క్యారెక్టర్ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు మేము నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు? అండ్ వాట్ ఈస్ ద డ్రీమ్ రోల్ ఆఫ్ అంజలి గారు అంటే ఏం చెప్తారు? తెలీదండి. సీతమ్మ వాకిట్లో లాంటి క్యారెక్టర్స్ మళ్ళీ రాస్తే డెఫినెట్గా నేను హ్యాపీగా ఐల్ జంప్ అండ్ డూ ఇట్. కానీ తెలియదు, ఇంకా ఎవరైనా రాసి నా దగ్గర తీసుకొస్తే డెఫినెట్గా నేను చేస్తాను. అండ్ డ్రీమ్ రోల్ అని నిజంగా ఏమీ లేదండి. నేను ఆల్రెడీ చాలాసార్లు మెన్షన్ చేశాను. నేను ఈ క్యారెక్టర్ చేసి ఈ సినిమా బయటకు వచ్చినప్పుడు, ఆడియన్స్ చూసి బయటకు వెళ్తున్నప్పుడు ఆ క్యారెక్టర్కి కనీసం ఇది బాగా చేసింది అని వాళ్ళకి లోపల నిల్చుండిపోవాలి. అలాంటి క్యారెక్టర్స్ చేయాలనేదే ఇంట్రెస్ట్, ఇంకేమీ లేదు. అంజలి గారు, కంగ్రాచులేషన్స్. అండ్ మీ క్యారెక్టర్కి మంచి అప్లాజ్ వస్తుంది. థ్యాంక్ యూ. సో అంటే ఒక్కొక్క యాక్టర్కి వాళ్ళ జర్నీలో చాలా సినిమాలు చేసి ఉంటారు అండ్ ఒక లీడ్ యాక్టర్స్ తర్వాత పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా అట్లానే ఉంటున్నాయి. సో మీ నుంచి నెక్స్ట్ నుంచి వచ్చే అన్ని ఓన్లీ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయినా, లేకపోతే హీరోయిన్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేస్తాం? అలా లేదు. ఇప్పుడు కొంచెం మారుతుంది అని అనుకుంటున్నాను. అన్నీ ఈవెన్ పెద్ద మూవీస్లో హీరోయిన్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్లు వస్తున్నాయి. అండ్ ఇక మీదట వచ్చేవన్నీ నేనంటే ప్రీ ప్లాన్డ్గా ఏమీ చేయట్లేదు. వచ్చే వాటిలో బెస్ట్ చూస్ చేసుకుంటున్నాను. అండ్ దాంట్లో కమర్షియల్ మూవీస్ ఉన్నాయి, ఫర్దర్గా వచ్చే వాటిలో ఇలాంటి మూవీస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ముఖేష్, ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ చూస్తుంటే కొన్ని ఇంట్లో పిల్లలతో పాటు చూడలేని పరిస్థితి. మీరు బహిష్కరణ టైటిల్ పెట్టి లీడ్ రోలు ప్రాస్టిట్యూట్ పెట్టి కుటుంబం మొత్తం, ఫ్యామిలీ మొత్తం పిల్లలతో సహా చూసే వెబ్ సిరీస్ తీశారు. ముందు హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అయితే ఇంటిమసీ సీన్లు ఏదైతే ఒకసారి అంజలి గారికి ఇవ్వండి. అంజలి గారు, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అన్నప్పుడు ఇంటిమసీ సీన్లు చెప్తారు, ఉంటాయి. దాన్ని ఇప్పుడున్న కెరియర్లో ఈ టైంలో చేయడం కరెక్ట్ అనిపించిందా మీకు? ఏ టైంలో అయినా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేయాలండి. క్యారెక్టర్ డిమాండ్స్ మనం ఫుల్ఫిల్ చేయనప్పుడు ఆ క్యారెక్టర్ తీసుకోకూడదు. అంటే నేను అలాగే ఫీల్ అవుతాను. నేను ఏదైనా ఒక క్యారెక్టర్ తీసుకున్నానంటే దానికి నా లిమిటేషన్స్లో నా బెస్ట్, నా 100% పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ లిమిటేషన్స్ దాటి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందంటే అది నాకు అది నేను ఇవ్వలేను. అండ్ ఆ క్యారెక్టర్కి నేను అన్యాయం చేస్తున్నట్టు అవుతుంది. సో నేను తీసుకుంటే నేను బెస్ట్గా చేస్తాను. లేదా నేను ఫస్టే అడిగేస్తాను అలాంటివన్నీ ఉన్నాయా లేవా, ఉంటే ఏ లిమిట్కి వెళ్తున్నాం. సో ఇందులో ఏ లిమిట్ అనేది నాకు ఫస్ట్ డిస్కషన్స్లోనే తెలిసిపోయింది. సో ఐ వాజ్ ఓకే విత్ ఇట్.